కల్వకుంట్ల కవిత ఆ పేరు తెలియని వాళ్ళు తెలుగు వాళ్ళు, ప్రధానంగా తెలంగాణ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరు ఉండి ఉండరు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి జాగృతితో ఊపిరిపోసి బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా చేసిన కవిత ఈరోజు బీసీ ఉద్యమాన్ని కూడగట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసినా తన సొంత ఎజెండా, వ్యక్తిగత ఎజెండా, బీసీల ఎజెండాగా ముందుకెళ్తున్నారు. కవిత 72 గంటల దీక్షకు పూనుకున్నారు. నాకు తెలిసి ప్రధానంగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ 72 గంటల దీక్షకు పూనుకున్న తొలి మహిళ కల్వకుంట్ల కవిత కావచ్చు. కల్వకుంట్ల కవిత గారు మనతో ఉన్నారు. ఆమెతో ఈరోజు క్వశ్చన్. కవిత గారు నమస్తే. బీసీ ఉద్యమానికి బీసీలకు రిజర్వేషన్ కావాలని 10 ఏళ్ల తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత బీసీలకు రిజర్వేషన్ కావాలని పోరాడుతున్నారు. మీ లక్ష్యం ఏంటి? అసలు మీ వ్యక్తిగత లక్ష్యమా, లేదా పార్టీ లక్ష్యమా, లేకుంటే మీరు ప్రజల్లో ఉండాలన్న లక్ష్యమా? ఎందుకోసం బీసీ ఉద్యమానికి మీరు పూనుకున్నారు? ముందుగా థ్యాంక్ యూ అండి. ఎన్టీవీ వారు మంచి అవకాశం ఇచ్చి బీసీలకు సంబంధించి నేను చేపడుతున్నటువంటి దీక్ష ముందు నాకు ఎందుకు ఈ అంశం డిస్కస్ చేసేటటువంటి అవకాశం ఇచ్చినందుకు ఎన్టీవీ వారికి ధన్యవాదాలు. ఎట్ ద సేమ్ టైం నేను ముందు నుంచి, అంటే ఇప్పుడు కాదు, తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి ప్రతి సందర్భంలో చెప్తూ వస్తున్నటువంటి అంశం ఏంటంటే మహిళల విషయాలు మహిళలే మాట్లాడాలి, పిల్లల విషయాలు పిల్లలే మాట్లాడాలి, ఎస్టీల విషయాలు ఎస్టీలే మాట్లాడాలి, ఎస్సీల విషయాలు ఎస్సీలే మాట్లాడాలి, బీసీల విషయాలు బీసీలే మాట్లాడాలంటే సమస్యలు పరిష్కారం కావు. సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి సమాజంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క అంశం పైన స్పందించేటటువంటి నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కావాలని కోరుకునేటటువంటి వ్యక్తిని. ఇంగ్లీష్లో దీన్ని పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటారు. అంటే ప్రజలు కూడా భాగస్వామ్యం పంచుకొని ప్రజలు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటటువంటి ప్రజాస్వామ్యాన్ని పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటారు. ప్రజల భాగస్వామ్యంతో కొనసాగేది. అందులో భాగంగా నేను అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు అనేక అంశాల మీద పోరాటం చేయడం జరిగింది. ప్రధానంగా మీరు అన్నట్టు అధికారంలో లేకముందు, దాదాపుగా ఇప్పటికి 14 ఏళ్ల కన్నా ముందు, నేను అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలి అసెంబ్లీలో అని ఆనాడు 48 గంటలు దీక్ష చేయడం జరిగిందండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 48 గంటలు దీక్ష చేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టించినటువంటి సంస్థ మా జాగృతి సంస్థ. డెఫినెట్లీ 48ని బ్రేక్ చేసి 72 చేయాలనుకుంటున్నాం. ఎందుకోసం అంటే నిజంగా కూడా రాజ్యాంగంలో ఎస్సీలకు ఎస్టీలకు రక్షణ పెట్టగలిగారండి ఆనాడు పెద్ద మనుషులు. కానీ మా మహిళలకు బీసీలకు రక్షణ పెట్టలేకపోయారు. సో మహిళా బిల్లు కోసం పోరాటం చేసినాం. రాజకీయంగా మహిళలు రావాలి ముందుకు అనేటటువంటి అంశం మీద అది ఇప్పుడు సాధించుకున్నాం 33%. అట్లానే బీసీల కోసం కూడా వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా కొంత ప్రొటెక్షన్ అవసరం ఉన్నది. ఇప్పటికి కూడా బీసీలు అంటే మనము ముందు కనపడేటటువంటి 4-5 కులాలను చూస్తాం తప్పితే బీసీలలో 112 కులాలు ఉన్నారు. ఇప్పటికీ కనీసం వార్డు మెంబర్ కానటువంటి కులాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికీ కనీసం సర్పంచ్ కాని కులాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికీ కనీసం కులం సర్టిఫికేట్ కావాలంటే కూడా ఎంఆర్ఓ దగ్గరికి పోయి మాది కులము, నా కులం పేరు ఇది, నువ్వు సర్టిఫికేట్ ఇయ్యి అని అడిగి తిరిగి చెప్పులు అరిగిపోయినటువంటి కులాలు కూడా అనేకం ఉన్నాయి. అంటే మీ నిజాయితీ ఎవరు శంకించడం లేదు. ప్రధానంగా శంకించేదంతా 10 ఏళ్ల కాలంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది ఈజీగా చేసే పని. అప్పుడు కేంద్రం మెడల్ వంచి అయినా చేయొచ్చు, లేదా రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా చేయొచ్చు. మీరు కీ రోల్ ప్లే చేశారు. ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్సీగా, కేసీఆర్ కుమార్తెగా మీకు అంత ధైర్యం ఉంటుండే, మీకు అంత స్కోప్ కూడా ఉంటుండే. కానీ అప్పుడు పోరాటం చేయకుండా మీరు 2006లో తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారనుకుంటా. జాగృతి ఏర్పాటు చేశారు, బతుకమ్మని విస్తృతం చేశారు. ప్రధానంగా సంస్కృతి కాపాడాలి, తర్వాత జాగృతి కార్యక్రమాలు అన్నింటిని కూడా విస్తరించాలన్నది వదిలేసి హఠాత్తుగా బీసీ ఉద్యమాన్ని తీసుకోవడం వెనుక ఒక వ్యూహం ఉంది. కవిత ఒక క్లీన్ ఇమేజ్ కోసం ట్రై చేస్తుంది. కవిత 6 నెలల పాటు జైల్లో ఉంది. ఆ క్లీన్ ఇమేజ్ కోసమే కవిత ఈ బీసీ ఉద్యమాన్ని ముందు పెట్టారనే ఆరోపణలకు మీరు ఏం సమాధానం చెప్తారు కవిత గారు? మంచి ప్రశ్న మీరు అడిగారు రమేష్ గారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా బాధ్యత ఏముంటుందంటే ఇంటర్నల్గా మాట్లాడి విషయాలను సాల్వ్ చేయాలి. ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి కాలంలో ఇవాళ నేను అందరు బీసీ బిడ్డలకు కూడా అర్థం అవ్వాలని చెప్తా ఉన్నానండి. కేసీఆర్ గారు అనేకమైన కార్యక్రమాలు చేశారు బీసీలు బాగుండాలని. స్టార్టింగ్ ఫ్రమ్ బీసీలకు విద్య. అంతకుముందు 60 ఏళ్ళు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ 10-15 ఏళ్ళు ఉన్నటువంటి టీడీపీ కానీ చేయనటువంటివి బీసీల కోసం కాన్స్టిట్యున్సీకి ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేయగలిగినామండి. అంటే విద్య, లక్షలాది మంది బీసీలను మనం ముందుకు తీసుకొచ్చినాం. అదేవిధంగా అనేక మంది బీసీలకు వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి పనులనే ప్రభుత్వం చేయూత ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో చేయడం జరిగినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి.
అంతేకాకుండా బీసీల ఆత్మగౌరవం కోసం హైదరాబాద్ మహానగరంలో బీసీ ఆత్మగౌరవ భవనాలు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో అనేక మందికి ఇచ్చిండ్రు. బీసీ బిడ్డలందరికీ తెలుసు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చేటటువంటి విషయంలో అనేక మందికి ఇబ్బందులు ఉంటే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి మళ్ళీ ఆనాడు మినిస్టర్ గారు గంగుల కమలాకర్ గారు ఉండే, అంతకుముందు మినిస్టర్ గారు మన అన్న ఆదిలాబాద్ అన్న ఉండే, ఆయనను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అనేక సమస్యలు నేను పరిష్కరించాను. పర్టికులర్గా నా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయినా వారిని తీసుకెళ్ళి బీసీ సంఘాల వారిని అందరినీ కూర్చోబెట్టి మనకున్న సమస్యలు ఏంటి, మనం ఏం చేయాలి అని అడ్రస్ చేసినటువంటి వ్యక్తిని నేను. నిన్నగాక మొన్న స్వర్ణకారుల విషయం మాట్లాడను. ఆ స్వర్ణకారుల విషయం నేను 10 ఏళ్ల కింద మా నిజామాబాద్లో అడ్రస్ చేసి పోలీస్ వాళ్ళను స్వర్ణకారులను కూర్చోబెట్టి మీరు ఇట్లా చేయకూడదు, ఇది తప్పు అని చెప్పి చేసినటువంటి వ్యక్తిని. అయితే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే కొన్ని విషయాలు మనం ఎంత పని చేసినా ఓవర్ షాడో అయిపోతాయి. పైగా ప్రతి విషయం మనం అడ్వర్టైజ్ చేసుకునే అవకాశం ఉంది. ఒకటే సెకండ్ ఏమనుకోదు, ఒకటే సెకండ్. ప్రతిపక్షంలో ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో మాకు ఇప్పుడున్నటువంటి అవకాశం ఏంటంటే ఏ చిన్న పని అయినా మేము చెప్పుకోగలుగుతాం, దానికి మీడియా కూడా సహకరిస్తుంది. అయితే కేసీఆర్ గారు ఉన్నప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 50% అనేటటువంటి క్యాప్ ఇంకా కూడా ఉండే, ఏది మన కంప్లీట్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాకముందు ఏదైతే 50% క్యాప్ అన్నది ఉండేనో ఆ క్యాప్ అనేటటువంటిది అన్ని రాష్ట్రాల మీద ఉండే. 50% రిజర్వేషన్ క్యాప్ ఎత్తేసిన తర్వాత కేసీఆర్ గారి హయాంలో ఏ ఎన్నిక జరగలేదు. ఏ ఎన్నికన్నా జరిగి ఉంటే ఆనాడే మనం ఎక్కువ రిజర్వేషన్ అడిగేవాళ్ళం. ఆ క్యాప్ ఎత్తేసే కన్నా ముందే ఎన్నికలు జరిగినాయి. దాంట్లో కేసీఆర్ గారు మ్యాక్సిమం ట్రై చేసి బీసీలకు మ్యాక్సిమం రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు.